హాయ్ అండి అందరికీ. రైన్ పడుతుంది కాబట్టి వేడివేడిగా తినాలి కాబట్టి పకోడీ అయితే వేస్తున్నానండి. పాలకూర, క్యారెట్, క్యాప్సికము, ఉల్లిపాయలు వేసానండి. వేసి వీటిలన్నీ బాగా మిక్సర్ అయితే చేస్తానండి. వాన పడుతున్నప్పుడు అండి అబ్బా ఇలాంటివి వేసుకుని తింటూ ఉంటే భలే మజా ఉంటుందండి. తింటానే ఉంటాం, మనం తిండికే పుట్టినట్టున్నాం. అన్నీ వేసేసుకున్నానండి. ఇందులో శనగపిండి, నేను శనగపిండి వేసేసుకున్నానండి. కారం కూడా వేస్తే, సాల్టు, పల్లీ పొడి, అల్లం వెల్లిపాయ పేస్టు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటానండి. మా అమ్మాయి చూడండి, నేను వేస్తున్నాను, మా అమ్మాయి లాగేస్తుంది. ఓ పక్కన నేను పాపను పట్టుకుని వీడియో అన్నది తీస్తానండి. చికెన్ మసాలా అన్నది వేసుకుంటున్నానండి. ఇందులో నేను మీకు చూపించలేదండి, ఇందులో వరిపిండి కూడా వేసాను, మర్చిపోయాను మీకు చూపించడం. ఆ వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది. శుభ్రంగా అయితే కలిపేసుకోనండి. కలుపుతున్నప్పుడు వస్తుందండి దాని వాసన, అబ్బా ఎంత మంచిగా వాసన వస్తుందో. బాణీ అయితే పెట్టేసుకోనండి. నేను ఆయిల్ ఎక్కువైతే వాడను, చిన్న బాణీలోనే వేసుకోనండి. అంటే నేను తక్కువ అయితేనే ఆయిల్ తక్కువ పడుతుంది కాబట్టి ఈ బాణీ పెట్టుకున్నానండి. నూనె అయితే కాగిపోయిందండి. నేనైతే కొంచెం అయితే వేసి చూసుకున్నాను. ఇప్పుడు పకోడీకి అయితే అన్నీ వేసేస్తున్నాను. పకోడీ ఉందండి, చాలా టేస్టీగా ఉందండి. ఇలా కానీ పిల్లలకి చేసి పెడితే బాగుంది. శనగపిండి మాత్రం నేను చాలా తక్కువ వేసానండి, ఎందుకంటే పిల్లలకి ఏంటంటే కడుపు నొప్పి రావచ్చు, అవి రావచ్చు. అందుకనే నేను అన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, క్యారెట్, క్యాప్సికమ్ అవన్నీ వేసి శనగపిండి మాత్రం 2 స్పూన్స్ వేసానండి. పిల్లలకు అలా పెడితే ఏది బాధ అన్నది ఉండదండి. వేడి వేడిగా క్యాప్సికమ్ పాలకూర పకోడీ రెడీ. ఈ వానాకాలంలో ఇలాంటివే తినాలనిపిస్తుందండి.